చంద్రబాబు గారు ఇప్పుడు అమరావతిలో ఈ రోడ్ల మీదన కరెంటు స్తంభాలు లేకుండా, కరెంటు తీగలు లేకుండా కీలకమైన అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. గుజరాత్ ఈ వైర్ ఫ్రీ సిటీస్ని, అండర్ గ్రౌండ్ నెట్వర్క్స్ మీద సీరియస్గా దృష్టి సారించింది. గుజరాత్ గవర్నమెంట్ వైర్ ఫ్రీ సిటీస్ అన్నటువంటి దాన్ని ఒక స్టేట్ మిషన్గా ప్రకటించింది. అర్బన్ ల్యాండ్స్కేప్లో ఇది ఒక కీలకమైనటువంటి మలుపు. ఒకప్పుడు మనకి వైజాగ్లో అట్లాంటి ప్రయత్నం జరిగింది. దాదాపుగా 2007-8 సందర్భంలో ఆ మెయిన్ పాత జైలు రోడ్డు అక్కడ డక్ట్ కట్టి అట్లాగా తయారు చేసుకొచ్చారు. అదే తరహాలో గుజరాత్ అంతటా కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడికక్కడ ఈ స్తంభాలు తీసేసి కంప్లీట్గా ముందు అండర్ గ్రౌండ్లో పైపులు పెట్టి, ఆ డక్టులు లాంటివి పెట్టి అందులో కేబుల్స్ వేసి ఆ తర్వాత కరెంటు స్తంభాలు తీసేయబోతున్నారు, పైప్ లైన్స్ అన్నీ కూడా. దీనికి సంబంధించి కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించింది ప్రభుత్వం, సీరియస్గా చేసుకెళ్తుంది. ఇదిగో લટકતા વાયરમાં ઉત્તરાયણ નિમિત્તે કોઈ તહેવાર નિમિત્તે પછી જે નવરાત્રિ હોય એ ટાઈમે પછી ચોમાસાની અંદર એવી ઘણા એવા પ્રોબ્લેમ થતા હતા, શોર્ટ સર્કિટના આના અને ઘણા એવા બનાવો બી બનતા હતા. એ બધા શોર્ટ આઉટ થઈ ગયા છે. అది ప్రతిసారి పండగలప్పుడు ఈ కరెంటు తగిలి పడిపోవడం, చనిపోవడాలు ఇట్లాంటి ఇక లేకుండా పర్మనెంట్ యాక్షన్ అన్నమాట.